హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ఆర్ఆర్ డైరీస్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు వచ్చేసి అయితే మా నాటు వీడియో అండి. ఈరోజు మా పొలం దగ్గర అయితే నాటు వేస్తున్నాము, నాటు పెడుతున్నామన్నమాట. ఆల్రెడీ అయితే నారు వీకుతున్నారు, నాటు వేసే వాళ్ళు అయితే నారు వీకుతున్నారు. చూడండి, నారైతే కొంచెమే ఉందండి. ఆల్రెడీ సగం పీకడం అయితే అయిపోయింది, నారు పీకడం అయితే. ఇది మాది నారు పోసిన నెక్స్ట్ డే నుండే చాలా వర్షాలు పడినాయండి. మరియు కొన్ని పిట్టలు కూడా తిన్నాయి అనుకుంటా. వడ్లు నార అనేది అయితే సరిగా పుట్టలేదు, కొంచెం పలచగానే అట్లా కనిపిస్తుంది, ఎక్కువగా పుట్టలేదు. ఈ నార అనేది కొంచెం కొంత పొలానికే సరిపోతుంది, ఇంకా మిగతా పొలానికైతే వడ్లు వలకాలి. వడ్లు వలకడం అంటే వడ్లు వెదజల్లే పద్ధతి ఉంటుంది కదా, అలా చేయాలన్నమాట. ఈ నార ఎక్కడి వరకు సరిపోతుందో ఆడి వరకు పెట్టేసి మిగతాదైతే మొత్తం వడ్లు అయితే అలుకుదాం అనుకుంటున్నాము. 7 అయితే నారు పెడుతున్నారండి. ఈరోజైతే ఎలా పెడతారో ఏంటో అయితే మీరైతే ఈ వీడియోలో అయితే స్కిప్ చేయకుండా వీడియో అయితే చూసేయండి. మీ దగ్గర నాట్లు పెట్టారా? మీరు నాటు పెట్టుకున్నారా? అది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, పెట్టారా లేదా అనేది. మాదైతే ఈరోజు మేము నాటు పెడుతున్నామండి. చూసారు కదా, ఒక 7 అయితే వచ్చి పెడుతున్నారు. 7లో మా అమ్మ ఒకరు ఉన్నారన్నమాట. మా అమ్మ ఒకటి ఉంది. నేనైతే నాటైతే పెట్టడం లేదండి, ఎందుకంటే నేనైతే వాళ్ళకు పని చేయాలి. పీకింది ఉన్నది కదా నారు, అదైతే ఇలా ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది పంచి వేయాలన్నమాట. మా డాడీ డబ్బాలో తీసుకొచ్చి అయితే పొలంలో వేస్తాడు. పొలంలో వేసిన తర్వాత అయితే నేనైతే వాళ్ళకి కొంచెం తీసేయాలన్నమాట. వాళ్ళకి చెప్పినట్టుగా చేయాలి. వాళ్ళు నాటు పెడుతుంటే కొంతమంది ఎక్కువైంది నారు తీసేయంటారు, కొంతమంది ఏమో చాలట్లేదు కొంచెం ఎక్కువ అంటారన్నమాట. అలా చెప్తారు. వాళ్ళకి నచ్చినట్టుగా మనం చేయాలి. ఇంకా నారు వేసే వాళ్ళమైతే ఇక్కడైతే నాటు పెడుతున్నా. ఆల్రెడీ కొంచెం పెట్టడం అయిపోయింది, నేను వీడియో అయితే తీయలేదు, ఎందుకంటే నారు వేస్తున్నాను కాబట్టి తీయడం నాకు కుదరలేదు. కొంచెం టైం ఉన్నప్పుడల్లా తీసి చూపిస్తున్నాను. చూడండి, అటు సైడ్ మొత్తం అయిపోయింది. ఇది కూడా కొంచెం అయితే అయిపోతుంది. ట్రాక్టర్ అయితే సరిగ్గా అసలు దున్నలేదండి, అంత మంచిగా బురద లేదు, అన్ని పిల్లల్లాగా అలాగే ఉంది. చూడండి ఎలా ఉందో. భూమి అయితే మంచిగా అవ్వలేదు. వాళ్ళు కూడా నాటు పెట్టే వాళ్ళు కూడా అదే అనుకుంటూ పెడుతున్నారు, భూమి మంచిగా లేదు, సరిగా దున్నలేదని చెప్పేసి. వాళ్ళకి ఈజీగా ఉంటేనే ఫాస్ట్గా పెడతారు. వాళ్ళకి అంటే దుక్కి అనేది మంచిగా పడాలన్నట్టు, అట్లా ఉంటేనే మంచిగా పెడతారు. లేదంటే ఏదో ఒకటి అనుకుంటూ పెడతారన్నమాట. ఎవరైనా అంతే, ఇంకా అంటే చేసే పని కొంచెం ఈజీగా ఉండడానికి చూస్తారు కదా ఎవరైనా కానీ. ఓకే గైస్, మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నా ఛానల్ని. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మంచి వీడియోస్ అయితే నేను తీస్తాను. మేమైతే ఈరోజైతే నాటు పెడుతున్నామండి. ఫైనల్గా అయిపోతుంది. ఇటు సైడ్ పెడితే ఇది కొంచెం అయితే అయిపోతుంది కంప్లీట్గా. అంటే 2 దొయ్యలకే అయిందన్నమాట. నారు అయితే సరిపోలేదు. ఇది పెట్టేది ఇంకొకటి ఉంది, అది 2టికి మాత్రమే సరిపోయిందన్నమాట. దీనికి దగ్గరలో చిన్న కుంట ఉంటుందండి అటు సైడ్కి, అందులో వాటర్ వచ్చి మొత్తం మా పొలంలోకే వచ్చి ఉన్నాయి. అవి అసలు పోవట్లేదు. చూసారు కదా ఎన్ని వాటర్ ఉన్నాయో పొలంలో. ఇంకా చాలా వాటర్ ఉండే అటు సైడ్, ఫస్ట్ పెట్టిన సైడ్ అయితే ఎక్కువగా వాటర్ ఉండే. ఇటు సైడ్ ఇంకా కొంచెం తక్కువే అనుకోవాలి. ఇక్కడైతే ఇది వేరే దొయ్యకు వచ్చేసాం మేము. ఇది పెట్టేస్తే అయిపోతుంది అన్నమాట. ఇది పెడితే అయిపోతుంది, మిగతావి అయితే ఇంకా వడ్లు వలకాలి. ఓకే గాయస్, నా వీడియోస్ని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ అయితే నా ఛానల్ని చేసేసుకోండి. మంచి వీడియోస్తో అయితే మళ్ళీ మేము ముందుకు వస్తాను. చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలాగే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. బాయ్. థ్యాంక్స్ ఫర్ ద వాచ్.